మిమ్మల్ని స్ట్రైట్గా ప్రశ్న అడుగుతున్నా సార్, అసలు అమరావతిలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే మీరేం చెప్తారు? యాజ్ ఆఫ్ నౌ 0 రీజన్స్ యాజ్ ఆఫ్ నౌ. బట్ మనకి ఇందాక అదే ఒక ఈ సంవత్సరం ఎండ్ కల్లా ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకు 6 నెలలు 5 నెలలు పడుతుంది అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఉన్న స్టేట్ అర్థం చేసుకుని 2-3 నెలలు కావాలి. దాని తర్వాత ఆ ప్లానింగ్ అనేది బయటికి రావాలి. ఆ బయటకు వచ్చేటప్పుడు మనం క్లారిటీగా యాజ్ ఆఫ్ చెప్పడానికి పెట్టుకోవడానికి ఏమి లాజిక్, ఇండస్ట్రీ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏమీ లేవు. కానీ మీరేమో 1 year వెయిట్ చేయాలంటున్నారు. ఇక్కడ 15 రోజులకే 3 రేట్లు పెరిగాయి. ఇంకా 1 year అయితే అసలు ఇక్కడ మనం అందుబాటులో ఉంటాయంటారా? మీరు అన్నట్టు ప్లాన్ బయటకు వచ్చి ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందని మనం చూసుకున్నామంటే రేపు అసలు ఈ రేట్లకు వస్తాయి భూములు అక్కడ? ఇప్పుడు రేట్లు పెరుగుతాయి అనడం వేరు, రియల్గా ట్రాన్సాక్షన్ అవడం. ఇక్కడ అదే దెర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఎందుకంటే హైప్ చేయడం ఈజీ అండి. బట్ అందుకనే నేను 4 రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వెళ్ళా లాస్ట్ 1 weekలో. వెళ్ళినప్పుడు నాకు వచ్చిన ఇన్నర్ సర్కిల్ ఇన్ఫర్మేషన్, నాకు బ్యూరోక్రాట్స్తో టచ్ ఉంటుంది, బిల్డర్స్తో టచ్ ఉంటుంది, ఏజెంట్స్తో టచ్ ఉంటుంది, గవర్నమెంట్ ఆఫీసులతో. ఎందుకంటే మీరు చేసే బిజినెస్ వాళ్ళతోనే కదా. సో ఇన్నర్ సర్కిల్ ఇప్పుడు ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు మీడియా వాళ్ళు, అవునా? ఇదిగో తోక అంటే అదిగో. ఎందుకనంటే 10 రూపాయలు పెడితే 100 రూపాయలు పెరిగినట్టు హైప్ చూపిస్తారు. అది ఫ్యాక్ట్ కాదు. మాకు ఫ్యాక్ట్ ఎలా తెలుస్తుంది అంటే, రియల్ కొనేటప్పుడు అది ట్రాన్సాక్షన్, చెప్పేటప్పుడు ట్రాన్సాక్షన్ కాదు. ఇప్పుడు మీరు నాకు ఒక ఎకరం 50 లక్షలు ఉండేదంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అప్పుడు కూడా 50 లక్షలు కూడా డీల్ కాలే. ఈ 50 లక్షలు ఇందాక 4 స్టేజ్లో 50 లక్షలు ₹1 కోటి అయింది, ₹1 కోటి, ₹1,50,00,000 అయింది, ₹2 కోట్లు, ₹3 కోట్లు అయింది. 50 లక్షలు 3 కోట్లకి ఎందుకు కొంటారండి పబ్లిక్? బయ్యర్స్ నీకంటే నాకంటే బిల్డర్ కంటే తెలివైన వాళ్ళు. ఒకప్పుడు 20 years బ్యాక్ మనం ఏది చెప్తే అది నమ్మేవారు, ఏజెంట్లు ఏది చెప్తే అదే నమ్మేవారు, బిల్డర్ ఏది చెప్తే అదే నమ్మేవారు. ఇప్పుడు అలా లేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్. మీరు సోషల్ మీడియాలో అటు టెలిగ్రామ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు. యూట్యూబ్లో ప్రతి గంటకు ఒక వీడియో రిలీజ్ అవుతుంది రియల్ ఎస్టేట్. సో అంత యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కాకపోయినా నిప్పు లేకుండా పొగ రాదు. అంటే పెరగకుండా పెరిగిందని చెప్పలేరు. అందుకే నేను ఆ డైలాగ్ వాడాను. నేను జనరల్ చాలామంది అడుగుతాను, మీ ఎగ్జాంపుల్స్ వాడి ఎగ్జాంపుల్ చెప్తే బుర్రలో కూర్చుంటుందని మన ఉద్దేశం. అంటే స్ట్రైట్ డ్రైవ్, దిలీప్ వెంకటేశ్వర్ గారు క్రికెట్ కొడితే మైండ్లోకి వెళ్ళిపోవాలి. సో ఈ విషయంగా చూసుకుంటే పెరిగాయి అనడం వేరు, పెరిగాయి అనడం వేరు, రెండింటికి తేడా ఉంది. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్. సో పెరుగుతాయనే ఉద్దేశం ఉంది, అందులో క్లారిటీ లేదు. ఇప్పుడు మాత్రం ట్రాన్సాక్షన్ అయితే అంత అనుకున్న హైప్లో అవ్వట్లేదు. ఇప్పుడు రైట్ టైం ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. మీరు ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ఒక 5 years బ్యాక్ ఎప్పుడైతే పాత గవర్నమెంట్ సరిగ్గా ఫోకస్ చేయలేదు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఓ 10-15% ఆఫ్ ఏపీ బిల్డర్స్ కానీ, ఏజెంట్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, బయర్స్ కానీ, ఇంక్లూడింగ్ ఎన్ఆర్ఐస్, దే మేడ్ ఏ షిఫ్ట్ ఫ్రమ్ ఏపీ టు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. 3 భాగాల్లో 10-15% మంది షిఫ్ట్ అయిన మాట వాస్తవం. అయితే ఈ 15%లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వైజాగ్లో చదువుకున్నాను, గుంటూరులో చదువుకుని హైదరాబాద్ సెటిల్ అయ్యాను. సో నేను మీకు చూసుకుంటే కనుక తెలంగాణ నుండి బ్యాక్ వెళ్ళే సూచన లేదు. సో ఎవరైతే 15% షిఫ్ట్ అయ్యారో అందరూ 50% మళ్ళీ అక్కడే ఉన్నారు, మూవ్ అవ్వట్లేదు. ఒక 5-10% మళ్ళీ బ్యాక్ టు ఏపీ వస్తారు. అంత మాత్రం మిగతా 90% ఇక్కడ వేరే మార్కెట్ ఉంది కదా. ఇప్పుడు ఏపీకి మనకి తేడా అంటే, ఏపీకి మిగతా మార్కెట్ కూడా లేదు. అండ్ తెలంగాణలో వెళ్ళి ఏపీలో పెడతారు అనుకునేది భ్రమ. ఏపీ వాళ్ళు ఎవరైతే తెలంగాణలో సెటిల్ అయ్యారో కొంత భాగం మాత్రం అక్కడ షిఫ్ట్ అవుతారు. ఎవరైతే ఫ్యూచర్, ఇప్పుడు నేను అనుకుంటే నేను వైజాగ్కి వెళ్ళాను, నేను ఇక్కడే సెటిల్ అయ్యాను. వైజాగ్లో మా ఇల్లు ఉంది కానీ మా రిలేటివ్స్కి ఇచ్చేసాం. కానీ ఇప్పుడు కొంతమంది ఉంటారు పర్మనెంట్ రిటైర్మెంట్ అక్కడ పెట్టుకుని, వాళ్ళు డెఫినెట్గా షిఫ్ట్ అవుతారు. బట్ ఆ పర్సంటేజ్ చూసుకుంటే 5-10% తప్ప 90% లేదు. సో ఏపీలో పెట్టుకోవడానికి మెయిన్ నేను చెప్పేది అమరావతి చుట్టూ కూడా గ్రోత్ అవుతుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 35-40 వేల నుండి 60-65 వేల దాకా రేంజ్. అంటే బార్డర్, ఇప్పుడు మీరు ఏపీ తెలంగాణ చూసుకుంటే బార్డర్ నుండి వస్తుంటే ఎంత డిస్టెన్స్ మనకి ఎక్కువ ఉంది, వాళ్ళకి అంత ఎక్కువ. వైజాగ్ మొత్తం 10 కిలోమీటర్ 15 కిలోమీటర్ డయామీటర్లు అయిపోతుంది. అట్లా అమరావతి కూడా 10-20 కిలోమీటర్లు. సో ఇక్కడ అంటే 40 నుండి 60-65 వేలు వరకు వేరీ అవుతుంది. ఎంత క్యాపిటల్కి దగ్గర ఉన్నారో. ఇప్పుడు వెలగపూడి ఉంది, సెక్రటేరియట్ అక్కడ ఉంది, ఇప్పుడు గవర్నర్ బంగ్లా అక్కడ వస్తుంది క్యాపిటల్ రీజన్. అట్లా కొన్ని ఏవైతే వస్తాయి ఆఫీసుల దగ్గర డెఫినెట్గా యాక్టివిటీస్ ఫాస్ట్ అవుతాయి. ఎందుకంటే రోడ్స్ కావాలి, బిల్డింగ్స్ కావాలి, ఆక్యుపేషన్ కావాలి, అన్నీ అవుతాయి. అక్కడైతే మీకు 50 నుండి 60 వేలు తక్కువ దొరకదు. బార్డర్లో పెట్టుకుంటే 35, అంటే బార్డర్ నుండి ఒక 30 కిలోమీటర్ డయామీటర్ అనుకుంటే 30, 35, 40, 45, 50 ఈ రేంజ్లో డిస్టెన్స్ తగ్గుతుంది. ఎవ్రీ 5 కిలోమీటర్ 5,000 తేడా ఉంటుంది. సో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఓపిక ఉండాలి. నేను అంతకుముందు కూడా చెప్పాను, రియల్ ఎస్టేట్లో ఏజెంట్కి కానీ, బిల్డర్కి కానీ, ఇన్వెస్టర్ కానీ
భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి అని స్టాండర్డ్ డైలాగ్ చెప్తా. ఎప్పుడైతే ఆ పేషెన్స్ దాటిపోతాయో ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైతే ఆశ నుండి అత్యాశకెళ్తే చీటింగ్ మొదలవుతుంది. సో ఇప్పుడు ఇన్వెస్టర్ పెట్టుకుంటే ఇవాళ పెట్టుకుని మన ఇన్వెస్టర్స్ ఎట్లా ఉంటారంటే జనరల్ ట్రెండ్ ఇవాళ పెడితే నిన్న డబుల్ అవ్వాలి అంటారు. ఇవాళ పెడితే నిన్న డబుల్ అవ్వాలి, కానీ అది లేదండి. ఒకప్పుడు అలా జరిగినాయి, ఇప్పుడు జరగదు. ఎందుకంటే ఇవాళ పెడితే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ నారాయణ గారు చెప్పింది కానీ లేదా సీఎం గారు చెప్పింది కానీ 2 to 2.5 years ఫస్ట్ ఫేజ్లో క్లారిటీ వస్తుంది అన్నారు. అప్పుడు పికప్ అవుతుంది. అయితే ఈ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసి తక్కువది. మీరు అన్నట్టు ఇప్పుడు 50,000 ఏదైతే ఉందో అప్పుడు 75,000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు. బట్ రిస్క్ వేర్ దెర్ ఈజ్ నో రిస్క్ దెర్ ఇస్ నో ప్రాఫిట్. ఇండియాలో బిగ్గెస్ట్ రిస్క్ ఏంటో తెలుసా? రిస్క్ తీసుకోవడం. రిస్క్ తీసుకునేవాడు బాగుపడ్డాడు. భూమి రియల్ ఎస్టేట్లో పెట్టినాడు ఎవడు లాస్ట్. అంటే ఇప్పుడు మీరు అనేది ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే రిస్క్ తీసుకుంటున్నారంటారా? తీసుకోవచ్చు. అంటే వాడు ఫస్ట్ హౌస్ కొనుక్కున్నాడంటే రిస్క్ తీసుకుంటాడు, సెకండ్ హౌస్ కొన్నాడు ఆలోచిస్తాడు. ఫస్ట్ హౌస్ దేనికి? ఉండడానికి. రెండో హౌస్ దేనికి? రెంటల్ పర్పస్. మూడో హౌస్ ఇంకా గెస్ట్ హౌస్ లేదా ఫామ్ హౌస్, లగ్జరీ అవి ఉంటాయి. సో మనకున్న పర్పస్ బట్టి లాస్ట్ టైం మన ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసాం. క్యాపిటల్ కన్జంప్షనా, ట్రేడింగా, రెంటల్ ఇన్కమ్మా, లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఈ హెడ్డింగ్ బట్టి మన ప్లానింగ్ మారిపోతుంది. సపోజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు, ఇమీడియట్ రిటర్న్స్ అంటే అంత అడ్వైస్ చేయండి నేను. సో ఇట్ డిపెండ్స్ అపాన్ పిండి కొలిది రొట్టి, చెట్టు కొలిది గాలి. సో వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఉంది, వాడు స్పేర్ మనీ ఉందా, అప్పు చేసుకుంటున్నాడా, లోన్ చేసుకుంటున్నాడా, దాన్ని బట్టి డెసిషన్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ నాకు తెలిసి 30-35 తక్కువ అమరావతి చుట్టూ దొరకట్లేదు. సార్ మొత్తం సిఆర్డిఏ పరిధిలో ఉన్న 29 గ్రామాల్లో అంటే ఏ గ్రామాల్లో ఎక్కువ డిమాండ్ ఎక్కువ ఉంది ల్యాండ్కి? అసలు మన సిటీ గ్రోయింగ్కి క్యాపిటల్ చుట్టూ 20-30 కిలోమీటర్లు చాలా చిన్న డిస్టెన్స్ అండి. అన్ని గ్రామాలు కూడా పబ్లిసిటీ అవుతుంది బాగా. ఎందుకంటే ఇప్పుడు ఎవడు కూడా అట్ ద ప్లేస్ క్యాపిటల్ ఇప్పుడు మన మెయిన్ ఇప్పుడు బంజారాలు, జూబ్లీహిల్స్, గచ్చిబౌలిలో కొనుక్కోలేము మనం. 2 లక్షలు రేట్ అయిపోయింది. బంజారాల్స్ అంటే ఎక్కువ. సో మీరు క్యాపిటల్ రీజన్కి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు ఎఫోర్డ్ చేయడం కష్టం. ఎందుకంటే మొన్నటి వరకు 10-20 కొన్నాడు, ఈరోజు 60 కొనలేడు. సో నేను చెప్పినట్టు ఒక సింపుల్ ఫండా రూల్ అంటే విలేజ్ల కంటే ఇప్పుడు విలేజ్లు చాలా ఉన్నాయి. నేను ఇందాక మీకు చెప్పినట్టు అనంతవరం ఉంది, దొందులు, అది మన వెలగపూడి ఉంది, మల్కాపురం ఉంది, తుళ్ళూరు ఉంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ పార్ట్స్. ఒక చెట్టుకి కొమ్మలు ఎలా ఉంటాయి అట్లా ఉంటాయి. చెట్టు అనేది మెయిన్ స్టెమ్. క్యాపిటల్ రీజన్ ఏదైతే మన గవర్నర్ బంగ్లా, ఐఏఎస్ ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసులు ఇవన్నీ వస్తున్నాయో, హైకోర్టు ఇవన్నీ వచ్చేది మెయిన్ స్టెమ్. స్టెమ్కి కొమ్మలు ఉంటాయి, అంటే చెట్టుకి కొమ్మలు ఉంటాయి, కొమ్మలకి రెమ్మలు ఉంటాయి, రెమ్మలకి ఇవి ఉంటాయి. సో అట్లా మీరు చెట్టు ఎలా ఉంటుందంటే ఇలా ఉండి ఇలా ఉంటుంది. ఇప్పుడు మర్రి చెట్టు చూసారా, కింద ఉంటుంది మొత్తం రౌండ్గా, మొత్తం అది ఎన్నో రకాలు వాడుకుంటారు. అట్లా నేను ఎందుకు చెప్తానంటే అమరావతికి చుట్టూ ఎక్కడ పెట్టుకున్నా బంగారం. అదే సార్, హైదరాబాదు మనం 2000 ఆ టైంలో కానీ పరిశీలించామంటే అంటే ఓఆర్ఆర్ పరిధిలోనే ఉండేది మొత్తం సిటీ కూడా. ఇప్పుడు ఓఆర్ఆర్ దాటి దాదాపు ఒక 70-80 కిలోమీటర్లు సిటీ 100 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల పరిధిలో ఉంది. అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 20 yearsలోనే ఇదంతా జరిగిపోయింది. సో అమరావతిలో కూడా రేపు మీరు అన్నట్టు ఈ 10-15 కిలోమీటర్లు దాటి కానీ ఇన్వెస్ట్ చేస్తే అంటే మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నరసరావుపేట, చిలకలూరుపేట, అటు బాపట్ల, తెనాలి, రేపల్లె, విజయవాడ, గన్నవరం, మొత్తం ఇవన్నీ మనం తీసుకున్నామంటే ఈ లొకేషన్స్ అన్నీ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే సిటీ మనకి 20 yearsలో హైదరాబాదు ఏ విధంగా ఎక్స్పాండ్ అయ్యి చూసాం కాబట్టి రేపు అమరావతికైనా చాలా స్పీడ్గా కినా అక్కడ ఉన్న పనులన్నీ కంప్లీట్ అయిపోయి డెవలప్మెంట్ కింద అయితే మరి ఈ చుట్టుపక్కల ల్యాండ్స్ కూడా విపరీతమైన డిమాండ్ ఉండొచ్చు కదా. అంటే ఫామ్ ల్యాండ్స్ కావచ్చు, రకరకాలుగా ఆ లొకేషన్స్ మంచి హైప్ వచ్చే అవకాశం ఏమైనా ఉంది? 100% అండి. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, మనకి ఎట్లయితే ఓఆర్ఆర్ ఫామ్ చేశారో వాళ్ళు కూడా 150 కిలోమీటర్స్లో ఓఆర్ఆర్ ప్లాన్ చేస్తారు. ఎస్, కరెక్ట్ సార్. సో ఓఆర్ఆర్ మీన్స్ కనెక్టెడ్, ట్రాఫిక్ కంజెషన్ పెరుగుతుంది, అంటే సిటీలో తగ్గుతుంది, బయటికి డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు మన ఓఆర్ఆర్ రాకముందు మన హైదరాబాద్ అంత లేదండి, సినిమా ఏం లేదు. ఓఆర్ఆర్ వచ్చాక సినిమా బాగా డబుల్ సూపర్ హిట్ అయింది, పోకిరి సినిమా లాగా. సో నేను అనేది ఏంటంటే ఇక్కడ అమరావతికి ఆల్రెడీ నాకు ప్లాన్ బయటికి రాలేదు, కానీ దేర్ ఇస్ అగ్రెసివ్లీ ఆల్రెడీ సీఎం సిబిఎన్ గారు ఎవరైతే ఉన్నారో సంబంధిత అధికారులకి చెప్పారు. ఓఆర్ఆర్ నాకు తెలిసి రఫ్గా 150-152 కిలోమీటర్ డయామీటర్ ఒక సర్కిల్లో ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేస్తున్నారు. అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేయడం వేరు, మన అవుటర్ రింగ్ రోడ్ ఎన్ని సంవత్సరాలు, మోర్ దెన్ 10 years పెట్టింది, 12-13-15 years పెట్టింది. కానీ ఓవరాల్గా అన్ని సంవత్సరాలు పట్టదు, ఎందుకంటే గవర్నమెంట్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ అమరావతికి సిబిఎన్ గారు ఏంటంటే ప్రస్తుతం కోయిలేషన్ గవర్నమెంట్ స్టేట్లో కోయిలేషన్ ఉంది, సెంట్రల్లో ఉంది. సో అదొక అడ్వాంటేజ్, డిస్అడ్వాంటేజ్. అవును, మీకు అర్థమైంది కదా. కరెక్ట్ పాయింట్. వైఫ్ ఈజ్ ఎ డబుల్ ఎడ్జ్ నైఫ్ అని చెప్పాను మీకు. ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల కావాలంటే నేను పైకి ఎత్తగలదు, కింద దించగలదు. అదేవిధంగా మీరు చూసుకుంటే
ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ విల్ హ్యావ్ వన్ ఉమెన్ బిహైండ్ హిమ్. ఉమెన్ అంటే భార్య అని ఉండొచ్చు, అమ్మ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, ఎవరైనా. అండ్ అన్సక్సెస్ఫుల్ మ్యాన్ విల్ హ్యావ్ 2 ఉమెన్స్. అది ఎందుకు చెప్తానంటే దీనికి అబ్సల్యూట్ కోయిలేషన్ గవర్నమెంట్ ఎప్పుడైనా గోడ మీద పిలివాడు, ఎవరికి నచ్చలేదంటే డౌన్ అయిపోతాడు. నేను మద్దతు పడిపోతుంది. ఇప్పుడు సపోజ్ టీడీపీ సెంటర్ని విత్డ్రా చేశారనుకోనండి, వాట్ విల్ హ్యాపన్. అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఒకప్పుడు బాగా గాఢంగా ప్రేమించుకున్నారు, ఒకప్పుడు విడిపోయారు. స్టేటస్ రీజన్ ఏంటంటే నేను సిబిఎన్ గారు మొన్న ఎప్పుడో చూశాను, మనకి స్పెషల్ స్టేట్ స్టేటస్ ఇవ్వలేదు కాబట్టి నేను బయటకు వచ్చానన్నారు. ఇప్పుడు ఇద్దామని ప్లాన్ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే సెంట్రల్లో స్టేట్లో ఐకమత్యం బాగున్నప్పుడు మనం అనుకున్న పనులు జరుగుతాయి. తెలుగులో ఒక సామెత ఉంది, వడ్డించేవాడు మనవాడైతే కడదాకున్నాడు పడాల్సిన పడతాయండి. ఇప్పుడు మనకి సెంట్రల్లో డెసిషన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు బ్యాక్ టు తెలంగాణ వస్తే, ఆయన సీఎం అవగానే ఫస్ట్ 1 మంత్లో 4 సార్లు వెళ్ళి వచ్చాడు. ఎక్కడికి? ఢిల్లీ. ఎందుకు? అంతకుముందు కేసీఆర్ కూడా ఫస్ట్ టర్మ్లో బాగుంది, రెండో టర్మ్లో వాట్ ఎవర్ రీజన్స్ రిలేషన్షిప్ బ్రేక్ అయింది. ఇన్విటేషన్ లేదు, అది లేదు. అప్పుడు ఏమైంది, RRRకి వచ్చిన ఆటంకాలు ఎవరు పర్సూ చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు రావగానే ఫస్ట్ RRR పడ్డాడు. అందుకని ఇప్పుడు కూడా మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఎవరి చేతిలో ఉంది? రేవంత్ రెడ్డి గారి చేతిలో. ఎవరికి ఇవ్వాలి? అంతమంది కేటీఆర్ గారు హ్యాండిల్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే పెట్టుకున్నారు. ఆ పోర్ట్ఫోలియో నాకు తెలిసి ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వకపోవచ్చు కూడా. ఆయన ఫోకస్ డబ్బులు వచ్చే డిపార్ట్మెంట్ ఏదంటే రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ దేనికి కింద? అర్బన్ డెవలప్మెంట్. అది చూసుకుంటే నాకు పాజిటివ్నెస్ ఏంటి కనిపిస్తుంది, పాజిటివ్ యాంగిల్ ఏమంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన రిక్వెస్ట్లు కానీ అన్నీ కాకపోయినా 50, 60, 70% ఆమోదం వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది.